హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట. అటు ఇటు మనకి చెట్లు అనమాట ఫ్రెండ్స్. మధ్యలో మనకి గ్రాస్ లాగా అనమాట, అంటే పొలం అటు ఇటు ఉంటుంది కదా ఫ్రెండ్స్. మధ్యలో బ్యూటిఫుల్ లేడీ నడుచుకుంటూ వస్తున్నట్లు అనమాట. అది వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వులు చెట్లు అనమాట ఫ్రెండ్స్. అటువైపు ఇటువైపు రెండు వైపులా అనమాట. మధ్యలో బ్యూటిఫుల్ లేడీ వస్తున్నట్లుగా అనమాట, ఫ్లవర్ పట్టుకొని వస్తున్నట్లుగా ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా వచ్చింది, చాలా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీ ఫేస్ వేసాను ప్రజెంట్. అలాగే అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ అనమాట, గౌన్ లాగా వేసుకుంది ఫ్రెండ్స్. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి, చేతిలో పొద్దుతిరుగుడు పువ్వు అనమాట ఫ్రెండ్స్. నేను చూడండి ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, అలాగే ఇంకో చెయ్యేమో నార్మల్గా ఉంచింది ఫ్రెండ్స్. నార్మల్గా చెయ్యి, కుడి చెయ్యేమో నార్మల్గా కిందకు ఉంపిందన్నమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా వేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అలాగే ఇటు చెట్లు చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి. పక్కన ఫస్ట్ గ్రాస్ వేసాను, అంటే లైన్ పక్కన లైన్ పక్కన లైన్ వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అటువైపు ఇటువైపు వేసి తర్వాత చెట్లు అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఈజీగా వేయచ్చు. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి, మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్, రాందంటూ ఏది ఉండదు. తప్పకుండా చాలా ఈజీగా వేయచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, లైన్ వేసాను, కింద రెండు ఆకుల్లాగా, పైనేమో స్టార్ బొమ్మలాగా వేసి తర్వాత అవుట్ లైన్ రెండో లైన్గా వేసాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫస్ట్ ఫ్లవర్ లాగా తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా లేయర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, పొరలు పొరలుగా పక్కన ఇంకా వేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను పిక్చర్లో ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫ్లవర్స్ అనమాట, అటువైపు ఇటువైపు ఫ్లవర్స్ కదా ఫ్రెండ్స్. అంటే చెట్లు మనకి మధ్యలో కనపడవు కదా ఫ్రెండ్స్, ఇంకా ఫ్లవర్స్ వరకే కనపడతాయి కదా లాంగ్ నుంచి చూస్తే. మనకి న్యాచురల్ లుక్ కూడా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా డ్రాయింగ్ వేసేటప్పుడు మనం దూరం నుంచి చూస్తే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి మొక్కలన్నీ మనకి కాడలు అన్నీ కనపడతాయి. ఇవి చూడండి, లెఫ్ట్ సైడ్ వేసేది మీకు చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది. కింద రెండు ఆకుల్లాగా వేసి పైన ఫ్లవర్ వేస్తున్నాను అనమాట. ఫ్లవర్ స్టార్ బొమ్మలాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, రౌండ్ మధ్యలో వేసి మొత్తం లైన్ లాగా వేశాను. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ప్రజెంట్ ఇలా వేసి తర్వాత పెన్ను డ్రాయింగ్ విధంగా బ్లాక్ జెల్ పెన్ వాడాను కదా ఫ్రెండ్స్. దానికి అవుట్లుక్ అనేది ఇంకా కొంచెం లేయర్స్ పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. దాని పక్కన ఇంకా పొరలాగా వేశాను. నాకైతే చాలా ఈజీగా చాలా చక్కగా వచ్చింది అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ఈజీగా వస్తుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో. చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని మొక్కల వరకే మనకి దగ్గర నుంచి చూసినా కూడా కొన్ని మొక్కలు 2-3 లైన్ల వరకే కనపడతాయి ఫ్రెండ్స్. తర్వాత ఏదైనా జస్ట్ ఫ్లవర్ వరకే కనపడుతుంది అనమాట. కిందంతా గ్రాస్ ఇంకా గ్రీన్ కలరే కనపడుతుంది ఫ్రెండ్స్. అంటే మనం లాంగ్ డిస్టెన్స్లో కూడా చూసినా కూడా మనం చూసే లుక్ విధంగా మనకి ఇక్కడ డ్రాయింగ్ కూడా వేస్తామన్నమాట. అలాగే సూర్యుడు, కొండలు కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా వేశాను. వేసిన తర్వాత దీనికి బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. అవుట్లుక్ అంతా హెవీగా బ్రైట్గా అందంగా కనపడటం కోసం. చూడండి, న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, అంటే అమ్మాయికి గౌన్ ఎక్కువగా ఉంచడం ఎందుకని కొంచెం లేయర్ తీసేసాను, మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేసానో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అమ్మాయి గౌన్కి స్టార్ లాగా వేశాను. చూడండి, సింపుల్గా వేశాను, హెవీ డిజైన్స్ ఏం వేయలేదు. చూడండి, బ్యూటిఫుల్ లేడీ చాలా అందంగా అనిపించింది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక సైడ్ అంటే ఒక సైడ్కి తిరిగి చూస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే నేను డబల్ లైన్ ఏదైతే వేస్తున్నానో బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేసాను ఫ్రెండ్స్. వేసి చూడండి, ఒక ఫ్లవర్కి ఎలా అయితే వేసి పక్కన కూడా లేయర్స్ పెంచుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమైద్ది పిక్చర్లో నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో. పువ్వు వేసి దాని పక్కన కూడా లేయర్స్ అనేది, అంటే పక్కన ఇంకా ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే మనకి పొద్దుతిరుగుడు పువ్వుకి లేయర్స్ అంటే పొరలుగా ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, నేనైతే ఇలా వేశాను. మీ ఇష్టం, నార్మల్ లుక్తో అయినా వదలొచ్చు, ఏం పర్వాలేదు. చూడండి, నేనైతే డబల్ లైన్గా పక్కనే లైన్స్ వేసుకుంటూ వచ్చానమాట. అవుట్లుక్ అంతా కూడా నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, బ్లాక్ స్కెచ్ అయినా వాడండి, నో ప్రాబ్లం. హెవీగా అందంగా కనపడటం కోసం అనమాట. చూడండి, ఓవరాల్గా అయితే మనకి చూడండి మొత్తం చెట్లు అటు ఇటు
పొద్దుతిరుగుడు పువ్వు చెట్టులాగా వేశాను ఫ్రెండ్స్. వేసి తర్వాత కలర్స్ వేసాను అనమాట. కలర్స్ కూడా నేను చెట్లకు వచ్చేసి అంటే గ్రాస్కి చెట్లకి ఆకులకి వచ్చేసి గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే పొద్దుతిరుగుడు పువ్వు అంటే లాంగ్ డిస్టెన్స్లో మనకి ఫ్లవర్ ఒకటే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లోపల ఉన్నది రెడ్ కలర్గా ఉంటుంది కదా లైట్గా, అది కనిపించదు కదా ఫ్రెండ్స్ లాంగ్ డిస్టెన్స్లో, అందుకని అలా వేసాను అనమాట. చూడండి మీ ఇష్టం ఫ్రెండ్స్, మధ్యలో రెడ్ కూడా వేయాలంటే వేయండి. నేను ఓన్లీ ఎల్లో కలరే వాడాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. చూడండి నేను ఏ కలర్స్ వాడలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వాడాను అనమాట. చూడండి నాకైతే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది. అంతా డబల్ లైన్ వేసాక కలర్స్ వేసాను అనమాట. కలర్స్ వేసాక అయితే చాలా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ ఇష్టం ఉన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు అడిగిన డ్రాయింగ్స్ ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి నేను ప్రజెంట్ గ్రాస్కి గ్రీన్ కలర్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, కలర్ వేస్తున్న కొద్దీ మనకి చాలా అందంగా అనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా గ్రీన్ వాడాను మధ్యలో. అలాగే ఫ్లవర్స్ దగ్గర ఆపాను ఫ్రెండ్స్. చూడండి ఆకులకి అలాగే కొమ్మలకి అంతా కూడా గ్రీన్ వాడాను. చూడండి చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి కాబట్టి గ్రీన్ వాడాను. ఫ్లవర్స్ వరకు ఆపుకుంటా వచ్చాను ఫ్రెండ్స్. చూడండి మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. చూడండి అంతటా కూడా ఫస్ట్ గ్రీన్ కలర్ వేసి తర్వాత ఎల్లో కలర్ వాడాను అనమాట. చూడండి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఫస్ట్ ఏదైతే మనకి గ్రీన్ వాడాల్సిన కలర్ అంతా గ్రీన్ వాడేసాను, తర్వాత ఎల్లో వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్ వేస్తున్న కొద్దీ మనకి చాలా అందంగా హెవీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఫ్లవర్స్ అన్నిటికీ కూడా ఎల్లో కలర్ వాడాను అనమాట. మనకి లాంగ్ డిస్టెన్స్లో ఫ్లవరు దూరం నుంచి చూసినట్లయితే జస్ట్ ఎల్లో కలర్గా, అలాగే దూరం నుంచి ఎల్లో కలర్ పూల తోటలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ లుక్లో వచ్చేటట్టుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపించింది, బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి అమ్మాయికి గౌన్ వేసాను కదా ఫ్రెండ్స్, గౌన్కి వైలెట్ కలర్ వాడాను. చూడండి అలాగే అమ్మాయికి ప్లెయిన్ గౌన్ కన్నా కూడా స్టార్స్ పెడదామని స్టార్స్ పెట్టాను ఫ్రెండ్స్. స్టార్స్కి వైలెట్ కలరే వాడాను ప్రజెంట్. చూడండి వేసిన తర్వాత రెడ్ కలర్ వేసాను అనమాట. రెడ్ గౌను అలాగే బార్డర్ వచ్చేసి వైలెట్ బార్డర్ వేసాను. స్టార్స్ కూడా గౌన్కున్న డిజైన్ స్టార్స్ లాగా వేసాను. ఓవరాల్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి షూ వేసుకుంది, షూ కూడా వైలెట్ కలర్ షూ వేసాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్ లుక్ అయితే చాలా అందంగా న్యాచురల్గా చాలా హెవీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, అంతా గ్రాస్ వేసాను, అంతా అంటే గ్రీనరీగా ఉంచాను, అంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉంచాను అనమాట. అది ఏంటంటే పొలంలో నడుచుకుంటూ వస్తున్నట్టు కదా ఫ్రెండ్స్ లుక్, అందుకని అలా వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.